వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A6 గా ఉన్న SPY ఆగ్రో ఇండస్ట్రీ MD సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో సూత్రధారి రాజ్ కసిరెడ్డికి కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రాయలసీమ ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తునైతే వేగవంతం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో A6 గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా హైదరాబాద్ బంజారా హిల్స్ లో సిట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో అతన్ని విజయవాడకు సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారు. సిట్ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా అతన్ని విచారించిన తర్వాత కూడా ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. మొత్తం మీద 2019 ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత గడిచిన 5 సంవత్సరాలలో కూడా భారీ ఎత్తున ఈ మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మొత్తం మీద ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరినీ కూడా సిట్ అధికారులు ఇప్పటికే వారిపైన కేసులు నమోదు చేస్తూ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఎవరైతే SPY ఆగ్రో ఇండస్ట్రీస్ కి ఎండీగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల సిద్ధిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారని మనం చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో సజ్జల సిద్ధిరెడ్డి యొక్క పాత్ర ఏంటంటే ఈ అంశాల్లో వాళ్ళు కంపెనీలకు ఫోన్ చేసి ఒత్తిడి చేసి ప్రతి నెల కూడా ముడుపులు చెల్లించాలని చెప్పేసి కూడా ఆ కంపెనీలను బెదిరించడంలో సజ్జల సిద్ధిరెడ్డి కీలకంగా వ్యవహరించాడని చెప్పి సిట్ అధికారులు భావించి ఈ కేసులు తన A6 గా కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది. అంటే పూర్తి సమాచారాన్ని అంటే ఏ రకంగా ఈ అవినీతికి పాల్పడ్డారు, తన కంపెనీలో జరిగినటువంటి తయారీ విషయంలో అవినీతి అక్రమాలు పాల్పడడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలపైన ఒత్తిడి తీసుకురావడంలో సజ్జల సిద్ధిరెడ్డి కీలకంగా వ్యవహరించాడని చెప్పేసి కూడా సిట్ అధికారుల దగ్గర ఒక సమాచారం ఉంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీలతో పాటుగా ప్రస్తుతం సజ్జల సిద్ధిరెడ్డిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం, ఇతన్ని విచారిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా వాళ్ళ విషయాలు ఇతని నుంచి సేకరించేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఏ రకంగా అవినీతికి పాల్పడని విషయాల్లో కూడా అతన్ని ప్రశ్నించి సాయంత్రం వరకు కూడా కొన్ని వివరాలు సేకరించిన తర్వాత ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఏసీబీ కోర్టు ఏం తీర్పిస్తుందో దాన్ని బట్టి సిట్ అధికారులు మూవ్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తం మీద వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో భారీ ఎత్తున ఈ కుంభకోణం జరిగింది, మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం దీనిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తీగ లాగితే దొంగ కదిలినట్టుగా వైసీపీ నేతలందరూ కూడా ఈ కేసులో బయటపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.